జై స్వరాజ్ వరల్డ్ టీవీకి స్వాగతం. మే 13 నాడు జరిగేటటువంటి లోక్సభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలలో ఏ పార్టీకి విజయ అవకాశాలు ఉన్నాయి, ఏ పార్టీ ఎన్ని లోక్సభ స్థానాల్లో విజయం సాధించబోతుంది అనేటటువంటి విశ్లేషణ జై స్వరాజ్ వరల్డ్ టీవీ మీకు అందిస్తుంది. ఈ విశ్లేషణలో భాగంగా మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో ఏ పార్టీకి విజయ అవకాశాలు ఉన్నాయి, ఎవరు గెలవబోతున్నారు అనేటటువంటి విశ్లేషణ అందిస్తున్నాం. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగినటువంటి 2 లోక్సభ ఎన్నికల్లో 2014లో బీఆర్ఎస్ గెలిచింది, 2019లో కూడా ఈ లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ఏ గెలిచింది. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి మహబూబ్ నగర్ లోక్సభ పరిధిలో విజయ అవకాశాలు ఉన్నాయనేటటువంటి విశ్లేషణని జై స్వరాజ్ వరల్డ్ టీవీ మీకు అందిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు చెల్లా వంశీచందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ లోక్సభ సభ్యుడైనటువంటి మన్నె శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి బీజేపీలో బలమైనటువంటి నేత డీకే అరుణ పోటీ చేస్తున్నారు. అయితే వీళ్ళ ముగ్గురు కూడా 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వాళ్ళే మరొకసారి 2024 లోక్సభ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నటువంటి సందర్భంలో ఇక్కడ ముక్కోణపు పోటీ జరగబోతుంది, ట్రయాంగిల్ పోటీ జరగబోతుంది. ట్రయాంగిల్ పోటీలో చాలా స్పష్టమైనటువంటి పోటీ అటు కాంగ్రెస్ అభ్యర్థి చెల్లా వంశీచందర్ రెడ్డికి, ఇటు బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు జరగబోతుంది అనేటటువంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. మహబూబ్ నగర్ లోక్సభ పరిధిలో 2019 లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ బలం ఎంత అనేటటువంటి అభిప్రాయాన్ని కనుక ఒక్కసారి చూసినట్లయితే బీఆర్ఎస్ గెలిచినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డికి 4,11,000 ఓట్లు వస్తే తన సమీప బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు 3,33,000 ఓట్లు వచ్చాయి. అప్పుడే బీజేపీలో చేరినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరినటువంటి డీకే అరుణ 3,30,000 ఓట్లు సాధించటం ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి చెల్లా వంశీచందర్ రెడ్డికి కేవలం 1,93,000 ఓట్లు మాత్రమే సాధించడం జరిగింది. గెలిచినటువంటి మన్నె శ్రీనివాసరెడ్డికి 4,11,000 ఓట్లు వస్తే బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు 3,33,000 ఓట్లు వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి చెల్లా వంశీచందర్ రెడ్డికి కేవలం 1,93,000 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. అయితే 2023 శాసనసభ ఎన్నికలకు వచ్చేసరికి మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో రాజకీయ ముఖ చిత్రం మారినట్లుగా మనకు కనపడుతుంది. ఈ లోక్సభ పరిధిలో కాంగ్రెస్ పార్టీ 7 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్ పార్టీకి 2023 లోక్సభ ఎన్నికల సందర్భంగా 7 శాసనసభ స్థానాల్లో గెలవటమే కాదు, వచ్చినటువంటి ఓట్లు కూడా చాలా భారీ స్థాయిలో వచ్చాయి. 6,11,000 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్కి 5,11,000 ఓట్లు వచ్చాయి. అంటే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి 1,00,000 ఓట్ల డిఫరెన్స్ వస్తే బీజేపీకి చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. 1,36,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే 2019 లోక్సభ ఎన్నికల్లో 3,33,000 ఓట్లు వస్తే 2022 శాసనసభ ఎన్నికలకు వచ్చే నాటికి బీజేపీ తన బలాన్ని గణనీయంగా కోల్పోయింది. 1,36,000 ఓట్లకే పరిమితమైంది. కానీ కాంగ్రెస్ పార్టీకి 6,11,000 ఓట్లు వస్తే బీఆర్ఎస్కి 5,11,000 ఓట్లు వచ్చాయి. అయితే ఈ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థులపైన గెలుపు ఓటములపైన ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుంది అనేటటువంటి ఒక విషయాన్ని చూస్తే మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో 7 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఉండటం కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తున్నటువంటి అంశంగా చూడాలి. అయితే బీజేపీ నుండి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి డీకే అరుణ మహబూబ్ నగర్ రాజకీయాలపైన బలమైన ముద్ర వేసేటటువంటి వ్యక్తి, బలమైనటువంటి అభ్యర్థి. కాబట్టి బీజేపీ ఈ నియోజకవర్గంలో డీకే అరుణ బలాన్ని నమ్ముకున్నది. డీకే అరుణ బలంతో గెలుస్తామనేటటువంటి అభిప్రాయానికి వస్తుంది. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే బీజేపీ నుంచి ఇటీవలే జితేందర్ రెడ్డి 2014లో బీఆర్ఎస్ నుంచి మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో గెలిచినటువంటి జితేందర్ రెడ్డి బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి రావటం కాంగ్రెస్ పార్టీ బలం పెరిగినట్లుగానే మనం చూడాలి. అదేవిధంగా లోకల్ బాడీలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపల్ కార్పొరేటర్లు అందరూ కూడా పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి రావటం వల్ల కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని మనం చూడాలి. ఏంటి అని అంటే మహబూబ్ నగర్ లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి 7 శాసనసభ స్థానాల్లో కొడంగల్ ఒకటి. కొడంగల్ నుంచి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక పొలిటికల్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటి అని అంటే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలను కనుక చూసినట్లయితే చిత్తూరు లోక్సభ స్థానంలో అనేక సార్లు టీడీపీ గెలిచింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే కుప్పం శాసనసభ స్థానంలో వచ్చేటటువంటి మెజారిటీతోటే చిత్తూరు లోక్సభ స్థానంలో
టీడీపీ అభ్యర్థి గెలిచేటటువంటి వాళ్ళు, తర్వాత కడపలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచేటటువంటి వాళ్ళు. దానికి ప్రధాన కారణం పులివెందుల నియోజకవర్గం నుంచి వచ్చేటటువంటి మెజారిటీతోటే కడప లోక్సభ అభ్యర్థి గెలిచినటువంటి దాఖలాలు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసాం. ఇది మహబూబ్నగర్ లోక్సభ పరిధిలో కూడా వర్తించేటటువంటి ఒక రాజకీయ పొలిటికల్ థియరీగా మనం చూడాలి. ఏంటి అని అంటే మొత్తం 7 శాసనసభ నియోజకవర్గాలలో కొడంగల్ నియోజకవర్గం కూడా ఈ మహబూబ్నగర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో 38,000 ఓట్ల మెజార్టీ సాధించినటువంటి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ లోక్సభకు పోటీ చేస్తున్నటువంటి వంశీచందర్ రెడ్డికి 50,000 మెజార్టీ ఇవ్వాలని ఒక టార్గెట్ పెట్టారు. కాబట్టి మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో డీకేఆర్ను గెలుస్తుంది అనే ఒక అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కొడంగల్ నియోజకవర్గంలో వచ్చే మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డే మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో గెలిచేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. దానికి తోడు మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో ఉన్నటువంటి 7 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. అటు నారాయణపేటలో కానీ, షాద్నగర్లో కానీ, మహబూబ్నగర్లో కానీ, జడ్చర్లలో కానీ, దేవరకదర్లో కానీ, మక్తల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మహబూబ్నగర్ లోక్సభ పరిధిలో వంశీచందర్ రెడ్డి గెలుపుకు దోహదం చేస్తారు. మరీ ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గంలో వచ్చే ఓట్ల మెజార్టీతోటే వంశీచందర్ రెడ్డి మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో విజయం సాధించబోతున్నారు. జై స్వరాజ్ వరల్డ్ టీవీ విశ్లేషణలో అంతిమంగా మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో డీకేఆర్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి, చల్లా వంశీచందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పోటీ జరిగినప్పటికీ కూడా అంతిమ ఫలితము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి వైపుకి మొగ్గవచ్చు అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించేటటువంటి లోక్సభ నియోజకవర్గం కాబట్టి కాంగ్రెస్ పార్టీకే అనుకూలమైనటువంటి ఫలితం అంతిమంగా వస్తుంది.